విషయాలు ఏంటంటే మెయిన్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎక్కువ క్యాన్సర్ అయితే వస్తుంది. సో ఆ క్యాన్సర్ కణాలని చంపేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చెప్తాను ఇప్పుడైతే బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీని యొక్క చెట్టు దగ్గర పాములో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మేమైతే ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఈ చెట్టుని పరిశీలిస్తుంటే ఇక్కడైతే మాకు ఒక తేనె, చిన్న తేనె అయితే కనిపించింది. ఒకసారి మీరైతే చూసేయండి. మేమైతే ఈ చెట్టును పరిశీలిస్తుండగా మాకైతే ఇక్కడ ఒక చిన్న తేనెటీగ అయితే కనిపించింది. మీరైతే చూసేసేయండి. అమ్మో, దీన్ని అయితే కదిలిస్తే ఇంకా మా పని అవునే. చేసుకుంటారు అంటే ఏంటి లీజ్ లాగా తీసుకొని చాలా బాగా వచ్చింది. అదేంటి మామిడికాయలు అయితే ఎక్కువగా ఉండడం వల్ల చెట్ల యొక్క కొమ్మలే విరిగిపోయాయండి. కానీ ఈసారి ఏంటో మాకైతే ఎక్కువైతే మామిడికాయలు అయితే ఈ తోటలో రాలేదు. మాకు ఈ తోటలో మామిడికాయలు వస్తేనే మాకైతే ఒక మా ఇంటికి లక్ష్మి వచ్చినట్టు. కానీ బేనిస చెట్టు ఉంది, ఇంకా వేరే వేరే రకాల చెట్లు ఉన్నాయి. కానీ మా హస్బెండ్ని అడిగి మీకు తెలుసుకుని అయితే చూపిస్తాను. చూసేయండి. బాగానే ఉన్నాయి ఈ చెట్టుకి. ఇంకా దీని పక్కన ఉన్న చెట్టుకి అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఈ చెట్టుకి ఇట్లా కాకపోతే సరే మాకైతే చాలా మనీ అయితే వచ్చేదండి. కానీ మా బ్యాడ్ లక్ ఈసారి అయితే ఈ తోటలో అయితే మామిడికాయలు అయితే ఎక్కువ లేవు. చట్నీ కాయల చెట్టు ఇప్పుడైతే మనకి అందరికి కావాల్సిందంటే ఈ చెట్టేనండి. ఎందుకంటే చట్నీ పెట్టడానికి అయితే స్టార్ట్ అవుతుంది కదా. చూసేయండి, కాయలు కూడా బాగానే ఉన్నాయి. మా ఊర్లో దాదాపు అందరు ఈ తోట దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళి చట్నీ అయితే పెట్టుకుంటారండి. ఇక్కడైతే పశువుల కోసం మాకంటే ఆవులు ఉన్నాయి. 2 దూడలు, ఒక ఆవు ఉంది. సో వాడడానికి ఉరిగడ్డ అయితే ఇక్కడ అలాగా వేసేస్తున్నారు. మా పాప అయితే ఇక్కడ ఉన్నటువంటి కాయలన్నీ తెంపేస్తుందండి. అసలే కాయలు లేవంటే. ఈ తోటలో మొత్తం తిరుగుతుంటే అయితే ఒక చెట్టు అయితే లేదు. ఈసారి అయితే మేము ఈ పూత అనేది రావట్లేదని పూత రావడం కోసం అయితే ఇట్లా చేపల పుట్టు తీసుకొచ్చి ఇలా బాటిల్స్లో అయితే కట్టాము. ఇది కట్టడం వల్ల అయితే తర్వాత కొంచెం అయితే చేంజెస్ అయితే కనిపించిందండి. కొంచెం పూత అనేది వచ్చింది. ఎందుకంటే తేనెటీగలు రావడం వలన తేనెటీగలు వచ్చి పరాగ సంపర్కం జరగడం వల్ల పూత కూడా కొంచెం ఎక్కువ వస్తుందని ఆశతోని కట్టాము. కొంచెం ఓకే, బెనిఫిట్ జరిగింది. ఇక్కడైతే వాటర్ ఇస్తారు. పామాయిల్ తోటకి వాటర్ అనేది ఎక్కువగా కావాలని చెప్పిన కదా. సో దానికోసం అని చాలా పెద్దగా వాటర్ ట్యాంక్ అయితే నిర్మించారు. ఇంకా ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ వెల్ అయితే చూడండి. బావి చాలా లోతులో ఉంటుంది. ఇంకా వాటర్ ట్యాంక్ పక్కనే కూడా ఉంది. ఆ రూమ్లో ఫర్టిలైజర్స్ అయితే చూసుకోవడానికి సేఫ్టీ కోసం అయితే నిర్మించారు. ఇక్కడ కంటైనర్ కూడా పెట్టించారు. సో ఇక్కడ కంటైనర్
పువ్వులు అవన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి కాబట్టి దానికోసమని ఫామ్ ఆయిల్ తోట పెట్టిన తర్వాతనే సీసీ కెమెరాని అయితే పెట్టించారు.